నాకు అయింది. నాకు అయింది. వాళ్ళంతా చూడ ఆ 500 మనకి ప్రాఫిట్. వాట్సాప్ ఓపెన్ చేసుకున్నాము. క్లాస్ కి అటెండ్ అవ్వమంటే అప్పుడు ఎగ్జామ్ గురించి చెప్తాము అన్నాడు. అవును మెక్క అడిగేది మర్చిపోయినాను. అకౌంట్ నెంబర్ అందరికి చేంజ్ అయిందండి. అకౌంట్ నెంబర్ చేంజ్ అయినా ఏం కాదంట. వరకు ఇది వరకు ఎక్కుదంట. తర్వాత వేరే బుక్ తీసుకున్నాను. అకౌంట్ నెంబర్ చేంజ్ అవుతుంది కదా. వచ్చింది అడుగు. అదే నెంబర్ ఉంటే వస్తుంది. ఆపరేటర్ దేనికి యూజ్ చేస్తాం? నార్మల్ గా దాని మెకానిజం ఏంటి? టూ కండిషన్ అంటే బోత్ కండిషన్స్ ట్రూ అయితేనే ఆ ఎంటైర్ ఎక్స్ప్రెషన్ అనేది ట్రూ అవుతుంది కదా. సో రిమైనింగ్ ఎనీ సిచ్యువేషన్, ఏ సిచ్యువేషన్ లో అయినా సరే అది ఫాల్స్. అవునా? సపోజ్ 0 ఉందనుకోండి, సో అదేంటి, ఆ ఎంటైర్ ఎక్స్ప్రెషన్ రిజల్ట్ కూడా ఫాల్స్ అవుతుంది. ఓకేనా? లేదంటే మీరు ట్రూ ట్రూ ఫాల్స్ ఫాల్స్ అలా అయినా ఇవ్వచ్చు. ఇక్కడ నేను 0001 1011 అని తీసుకున్నాను. ఓకేనా? సో ఇక్కడ ఏంటి, బోత్ కండిషన్స్ ఫెయిల్ అయినప్పుడు ఎంటైర్ రిజల్ట్ కూడా ఫాల్స్. ఓకేనా? సో ఎనీ ఆఫ్ ద కండిషన్, ఏ కండిషన్ ఫెయిల్ అయినా సరే ఎంటైర్ కండిషన్, ఎంటైర్ సిచ్యువేషన్ కూడా ఫెయిల్ అవుతుంది. ఓకేనా? సో ఏంటంటే ఎండ్ ఆపరేటర్ లో బోత్ కండిషన్స్ అనేవి ట్రూ అవ్వాలి. ఓకేనా? అప్పుడు మాత్రమే ఎంటైర్ మనకి రిజల్ట్ ట్రూ ఫామ్ లో వస్తుంది. సో అలా కాకుండా ఆర్ అనేది ఏంటి, సో ఆర్ అనేది అండ్ కి ఆపోజిట్ కదా. సో బోత్ కండిషన్స్ ఫెయిల్ అయితే ఫెయిల్ అవుతుంది. సో ఎనీ ఆఫ్ ద కండిషన్ ట్రూ అయితే సో ఎంటైర్ వచ్చేసి ట్రూ అవుతుంది. అవునా? నెక్స్ట్ వచ్చేసరికి నాట్. సో జస్ట్ ఇదేంటి, ఓన్లీ టూ కండిషన్స్ మాత్రమే, 0001. అవునా? సో ఏంటి, ఆపోజిట్ గా ట్రూ అయితే ఫాల్స్ అవుతుంది, ఫాల్స్ అయితే ట్రూ అవుతుంది. ఓకేనా? ఫంక్షన్స్ డిస్కస్ చేయమంటున్నారు. ఇంకా నెక్స్ట్ కంపారిజన్ ఆపరేటర్స్ ఉన్నాయి, లెస్ దెన్ గ్రేటర్ దెన్. అవి ఐడియా ఉన్నాయా? అవి కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలా? ఒకసారి రెస్పాండ్ అవ్వండి. టైం లేదు కదా, నేను ఎక్కువ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వట్లేదు, నార్మల్ గా వాట్ ఈస్ వాట్ అనేది చెప్తున్నాను. ఓకేనా? అగైన్ మళ్ళీ ప్రోగ్రామ్స్ తీసుకొని చెప్తే ఒక ప్రోగ్రామ్ కి టైం అంతా కంప్లీట్ అవుతుంది. ఓకేనా? సో ట్రై టు అండర్స్టాండ్. సో కంపారిజన్ ఆపరేటర్స్ వచ్చేసరికి లెస్ దెన్, గ్రేటర్ దెన్, లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు. సో లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు డిఫరెన్స్ ఏంటి? సపోజ్ ఇప్పుడు ఏ ఈజ్ ఈక్వల్స్ టు 7 అని తీసుకున్నాను, బి ఈజ్ ఈక్వల్స్ టు 5 అని తీసుకున్నాను. ఓకేనా? సో ఏ లెస్ దెన్ బి అంటే ఏ వాల్యూ బి కన్నా హయ్యర్ లోయర్ అనేది చెక్ చేయడం కోసమే కదా కంపారిజన్. సో అన్ని సెల్ఫే మెయిన్. ఓకేనా? అలాగే లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు అంటే సపోజ్ లూప్స్ లో ఏంటంటే లూప్ అనేది ఏ లెస్ దెన్, ఓకేనా, ఆర్ ఏ గ్రేటర్ దెన్ 10. ఓకేనా? అంటే మనము ఏ గ్రేటర్ దెన్ 10, ఏ అనేది 10 కి రీచ్ అయ్యేంత వరకు లూప్ ని ఇటరేట్ చేయమని ఇక్కడ మనము ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నాం. ఓకేనా? అంటే ఇక్కడ ఏం చేస్తుంది, ఏ అనేది 10 కి వచ్చినప్పుడు 10 ని చెక్ చేయదు. ఓకేనా? బట్ మనము లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు ఇచ్చినప్పుడు మాత్రం ఈ 10 కూడా చెక్ చేస్తుంది. అంటే ఏ అనేది 1 2 3 అలా అప్డేట్ అవుతూ ఉంటుంది కదా. సో అలా అప్డేట్ అవుతున్నప్పుడు మనం లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు అని మెన్షన్ చేస్తే
అదేంటి 10 కూడా ఈక్వల్ చేసుకుంటది, కంపేర్ చేస్తది. బట్ మనం ఓన్లీ సింగిల్ ఇలా లెస్ దెన్ అనే ఇచ్చామనుకోండి, ఓన్లీ 10 గ్రేటర్ దెన్ 10 అయినా సరే ఆ కండిషన్ ఫెయిల్ అవుతుంది. ఓకేనా? అది డిఫరెన్స్ కంపారిజన్ ఆపరేటర్స్ కి. నెక్స్ట్ ఒకసారి ఫంక్షన్స్ చెప్పనండి. ఇంకా అలాగే ఏదైనా ఒక నెంబర్ కి స్క్వేర్ రూట్ ఫైండ్ చేయాలంటే ఏం చేస్తారు? నెంబర్ కి స్క్వేర్ రూట్ స్క్వేర్ చేయాలి. ఓకేనా? ఎస్, డబల్ స్టార్. గుడ్. అట్లా ఐడియా ఉన్నాయి కదండి. ఎక్స్పోనెన్షియల్ చేయడానికి ఇక్కడ అవ్వదు, మళ్ళీ అగైన్ మీరు ప్యాకేజ్ ఇన్స్టాల్ చేసుకొని np.exp అనేసి ఇవ్వాలి నెంబర్ ఫైండ్ చేయడానికి. మేడం, ఓన్లీ 130 మెంబర్స్ ఫీడ్బ్యాక్ ఫిల్ చేశారు. రిమైనింగ్ ఆల్సో ఫీడ్బ్యాక్ ఫిల్ చేయండి. సో మీకే టైం అవుతుంది, మళ్ళీ ఇవి మిస్ అవుతుంది, అది మిస్ అవుతుంది కదా. ఆ తర్వాత మీకు ఎగ్జామ్ లింక్ షేర్ చేసినప్పుడు దాంట్లో ఫస్ట్ మీ డీటెయిల్స్ ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఏ విధంగా అంటే అది ఫస్ట్ నేమ్ ఉంటుంది. ఆ ఫార్మాట్ ఏ విధంగా ఉంటుందో నేను ఒకసారి మీకు చెప్తున్నాను. ఇప్పుడు ఒకసారి ఫస్ట్ ఈమెయిల్ అడ్రస్ ఇవ్వండి, వ్యాలిడ్ ఈమెయిల్ అడ్రస్. అలాగే మీరు ఏ కోర్స్ అనేది ఇప్పుడు కంప్లీటెడ్ అంటే ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది అనుకోండి, మీరు బీఎస్సీలో ఎంఈసిఎస్ ఎంపీసీఎస్ అట్లా ఉంటుంది. మీకు డ్రాప్ డౌన్ బాక్స్ ఉంటుంది అనమాట. సో ఒకసారి మీరు చెక్ చేసుకోండి దాన్ని. ఆ తర్వాత ఫుల్ నేమ్, మీ నేమ్ కరెక్ట్ ఇవ్వండి. మీరు ఫుల్ నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్ అంటే ఇప్పుడు ఇనిషియల్ ఫస్ట్ రాసి ఆ విధంగా ఉంటుంది కదా, అది మొత్తం ఫుల్ నేమ్ ఇచ్చేయండి. అలాగే సిటీ అండి, అంటే సిటీ అంటే వచ్చేసి మీరు ప్రెసెంట్ మీ నేటివ్ ఇప్పుడు ఇక్కడ ప్లేస్ ఉంటారో అక్కడ సిటీ అనేది. అలాగే జెండర్, అలాగే కాంటాక్ట్ నంబర్, నెక్స్ట్ డిస్ట్రిక్ట్. సో మీకు ఇక్కడ సిటీ ఉంటుంది, అలాగే డిస్ట్రిక్ట్ ఉంటుంది అన్న. సిటీ అంటే మీరు ఉండేది, డిస్ట్రిక్ట్ వచ్చేసి మీది ఏ డిస్ట్రిక్ట్ అనేది. సో మీకు టోటల్గా 30 క్వశ్చన్స్ ఉంటాయండి. ఓన్లీ మీరు జస్ట్ రేడియో బటన్ మీద క్లిక్ చేయడం. ఆ తర్వాత మీకు ఎన్ని కరెక్ట్ అయినాయి అలాంటివన్నీ మీ ఏ మెయిల్ అయితే ఇస్తారో మీరు అక్కడ, ఆ మెయిల్కే మీకు రెస్పాన్స్ అనేది వస్తుందండి. ఓకేనా? సో మీరు ఏది రెస్పాండ్ ఇచ్చారో దానికే రెస్పాన్స్, మీరు ఎన్ని కరెక్షన్ రాస్తారు, ఎన్ని మార్క్స్ వచ్చాయనేది కూడా మీకు వస్తుంది. ఎగ్జామ్ లింక్ మీకు ఇక్కడే షేర్ చేస్తానండి, ఈ చాట్ బాక్స్లోనే షేర్ చేస్తాను. సర్టిఫికెట్ నేను ఒకసారి కన్ఫర్మేషన్ తీసుకున్నాను. కట్ ఆఫ్ మార్క్స్ చెప్పే కదండి, కట్ ఆఫ్ మార్క్స్ నేను చెప్పే ఏ విధంగానే చెప్పే కాదు. సో ఎంతమంది ఎన్ని రాశారో తెలుసుకొని అక్కడ చెక్ చేస్తాను. ఓకేనా? సో దయచేసి ఇంకా ఎవరన్నా వచ్చే వాళ్ళు ఉంటే అటెండ్ అవ్వమని చెప్పండి. 30 మార్క్స్ అండి. సో అన్ని ఎంసీక్యూసే ఉంటాయి. ఎగ్జామ్ డ్యూరేషన్ 40 minutes ఓన్లీ అండి. చెప్పాను కదా 11:55 to 12:40 మాత్రమే. అది డేటా సైన్స్ అనేది 3rd August కాదండి, మేబీ 16th కానీ 17th కానీ ఉండొచ్చు. సో దానికి టైం టేబుల్ మీకు ఈ గ్రూప్లో నేను మెన్షన్ చేస్తాను. ఓకేనా? ఈ ప్రోగ్రామ్ పైథాన్ ఫర్ డేటా సైన్స్ అండి. సో అందుకని మీకు డేటా సైన్స్ మీదే ఎక్కువ చెప్పారు ఇక్కడ. అదే అండి 16th కానీ 17th కానీ అదే చెప్పా కదా.
ఎగ్జామ్ లింక్ షేర్ చేస్తానండి. ఆ విధంగానే నేను మెన్షన్ చేశానండి గ్రూప్ కూడా. కానీ ఏంటంటే మీరు ఏ డౌట్స్ అడిగినా మేము రెస్పాండ్ ఇవ్వాలి కదా, సో అందుకని మీరు ఒకసారి లాగిన్ అవ్వండి ఆ గూగుల్ ఫామ్కి. మీరు జీమెయిల్ లాగిన్ అవుతేనే కదా తీసుకునేది. ఆల్రెడీ మీరు సబ్మిషన్ అన్న చేసి ఉంటారు. ఇంకా 144 మాత్రమే ఉన్నారండి. ఇంకా మిగతా వాళ్ళు ఫిల్ చేయలేదు ఇంకా ఫామ్. ఇంకా టోటల్ 160 మెంబర్స్ ఉన్నారు. ఓన్లీ 140 మెంబర్స్ మాత్రమే ఫిల్ చేశారు ఫీడ్బ్యాక్. ఇప్పుడే ఏం ప్రాబ్లం లేదండి, ఎప్పుడైనా ఫిల్ చేయొచ్చు. ఈరోజు క్లాస్ ఏం లేదు కదా, సో అందుకనే ముందే ఇచ్చేసాను అనమాట. యూ విల్ గెట్ ఏ మెసేజ్ అండి ఫ్రమ్ ఏపీ స్కిల్ డెవలప్మెంట్ about a training program. When will it start? అందరికి షేర్ చేస్తానండి, ఓకేనా? మీరేం కంగారు పడకండి. ఓన్లీ 147 మాత్రమే ఫిల్ చేశారండి, మిగతా వాళ్ళు కూడా ఫిల్ చేయండి. సో కొద్దిమంది మర్చిపోయినారో అర్థం కాలేదు. అది మన చేతుల్లో లేదండి, చెప్పంగా. మీకు యూట్యూబ్ ఛానల్ నేను షేర్ చేశాను కదా, దాంట్లో ఫస్ట్ నుంచి ప్రతి ఒక్క టాపిక్ మీకు ఇప్పుడు చెప్పే క్లాసులు కాకుండా ఏపీఎస్ఎస్డిసి ద్వారా కండక్ట్ చేసిన ట్రైనింగ్ ప్రోగ్రామ్ లింక్స్ కూడా మీరు దాంట్లోనే ఉన్నాయండి. మీరు ఎగ్జామ్ జూమ్లో ఉండి కూడా రాయొచ్చు కదండి, నో ప్రాబ్లం. మీకు లింక్ షేర్ చేస్తేనే లింక్ క్లిక్ చేస్తారు, జూమ్ రన్నింగ్లోనే ఉండొచ్చు, ఏం ప్రాబ్లం లేదు. సో లాగౌట్ అయ్యే పని ఏం అవసరం లేదండి, జస్ట్ దాంట్లో ఉండి మీరు అలానే రాయొచ్చు, ఏం ప్రాబ్లం. చేస్తానండి, నేను షేర్ చేస్తాను కదండి. మీరు క్లాస్ అంటే ఇప్పుడు అటెండ్ అయ్యారు కదా, నో ప్రాబ్లం. ఓకే, ఫీడ్బ్యాక్ సెండ్ చేస్తున్నాను, చూసుకోండి. ఎవరో ఫీడ్బ్యాక్ అడిగారు. వీడియో ఆన్ చేసి రాస్తే మేము చెక్ చేసుకోగలుగుతామండి, చూసి రాస్తున్నారా చూడుకోకుండా రాస్తున్నారా అని. మీరు సెర్చ్ చేస్తూ రాస్తుండొచ్చు కదా. మొబైల్లో రాసే వాళ్ళు ఇంకేం చేయకుండా వీడియో ఆన్ పెట్టి రాయొచ్చు అనుకుంటున్నాను, ఏం ప్రాబ్లం లేదనుకుంటా. జూమ్ వీడియో ఆన్ చేసి మీకు లింక్ ఎప్పుడు వస్తుందో అప్పుడు యూజ్ చేసుకుని నో ప్రాబ్లం రాయొచ్చు. సో ఫస్ట్ ఫీడ్బ్యాక్ ఫిల్ చేయండి, నో ప్రాబ్లం. 170 మెంబర్స్ వచ్చారు ఇక్కడ, అటెండ్ అయ్యారు, కానీ ఫీడ్బ్యాక్ 152 ఇచ్చారు కదా.
మిగతా వాళ్ళు కూడా ఎవరైనా ఫిల్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే తొందరగా ఫిల్ చేస్తే నేను ఎగ్జామ్ లింక్ ఇప్పుడు షేర్ చేస్తాను. అవునండి, మొబైల్ అయినా వీడియో ఆన్ చేస్తేనే కదా మాకు తెలిసేది మీరు ఎగ్జామ్ ఏ విధంగా రాస్తున్నారు అనేది. ఫస్ట్ మీరు రీనేమ్ చేయండి. రెడ్మీ ఎవరు ఫస్ట్ రీనేమ్ చేయండి మీరు. మీరు ఎగ్జామ్ రాసినాక సర్టిఫికేట్ మేము ప్రొవైడ్ చేస్తాను. మేము చెప్తాం సర్టిఫికేట్ ఏ విధంగా ప్రొవైడ్ చేస్తాను అనేది. మీరైతే ప్రతిసారి అడగకండి, ఖచ్చితంగా నేనే మీకు కన్ఫర్మేషన్ మెసేజ్ ఇస్తాను అనమాట. సర్టిఫికేట్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, ఆ తర్వాత ఏ విధంగా అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? సో నేను ఎగ్జామ్ లింక్ షేర్ చేస్తున్నాను. సో దయచేసి ఎవరు ఇంకా మెసేజ్ పెట్టకండి, ఎందుకంటే ఎవరైనా కొత్త వాళ్ళు చూసుకున్నా కూడా ఇబ్బంది పడతారు. సో వన్స్ నేను ఎగ్జామ్ లింక్ పెట్టాక ఎవరు మెసేజ్ టైప్ చేయకండి. ఆల్రెడీ మా కాంటాక్ట్స్ నెంబర్ ఉన్నాయి కదా, మీకు ఏదైనా మిస్టేక్స్ ఏమైనా వస్తే నాకు కాంటాక్ట్ అవ్వండి. ఓకే, నేను అదే చేస్తాను. ఓకేనా? ఆన్ చేయండి. షేర్ చేశాను చూడండి.
ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఎగ్జామ్ వచ్చిన క్వశ్చన్స్ లో? ఎలా అనిపించింది ఎగ్జామ్? బుక్ ఆఫ్ మ్యాన్ ఈజీ. సో ఏమి అంటే న్యూగా అనిపించింది ఏమీ లేదు కదా? ఆల్మోస్ట్ ఏవైతే కవర్ చేసామో బేస్డ్ ఆన్ ద టాపిక్స్ ఇచ్చాము. డిఫికల్టీ అంటూ ఏమీ లేదు. ఐ హోప్. ఓకే, సో అందరూ కరెక్ట్ గానే రాశారు ఎగ్జామ్. ఏమైనా ఫీడ్బ్యాక్ ఇస్తారా ఈ వర్క్ షాప్ గురించి? మీకు ఎలా అనిపించింది? ఏమైనా మాట్లాడాలనిపిస్తే అన్మ్యూట్ చేసి మాట్లాడండి. ఇలా ఆన్లైన్ క్లాసెస్ కండక్ట్ చేయడం వల్ల ఈ వర్క్ షాప్ వల్ల మీరేం నేర్చుకున్నారు అనేది, ఎనీథింగ్ ఇఫ్ యూ వాంట్ టు స్పీక్ యూస్ఫుల్. డేటా సైన్స్ క్లాసెస్ ఇప్పుడు కండక్ట్ చేస్తారనే తెలియదు, బట్ వాళ్ళు ఫిక్స్ చేసినప్పుడు మీకు ఇంటిమేట్ చేస్తారు. ఓకేనా? అప్పుడు రిజిస్టర్ అయ్యి అగైన్ మళ్ళీ సేమ్ ఇలానే కండక్ట్ చేస్తారు. పార్టిసిపేట్ చేయొచ్చు మీరు. అట్లీస్ట్ 1 or 2 persons అయినా అన్మ్యూట్ చేసి మీరు షేర్ చేసుకోండి మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అన్నది. క్లాస్ స్టార్ట్ చేసినప్పుడు మాట్లాడతారు కదా. హాయ్ లక్ష్మి. ఒక్క నిమిషం మేడం. ఇక్కడ క్వాలిఫై అయిన వాళ్ళని డేటా సైన్స్ నెక్స్ట్ అడ్వాన్స్ కోర్సు కూడా మీరు అటెండ్ అవ్వండి. ఓకేనా? గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్. నా పేరు సాయి లక్ష్మి. నాకు ఈ కోర్స్ ఎలా యూజ్ అయింది అంటే, నేను ఆల్రెడీ టీసీఎస్ లో వర్క్ చేస్తున్నానండి. కానీ నాకు అప్పటి వరకు ప్రోగ్రామ్స్ అంటే ఏమిటో తెలియదు. జస్ట్ నేను డిగ్రీ బ్యాక్గ్రౌండ్, నాది సిజెడ్బిటి బ్యాక్గ్రౌండ్. దాంతో నేను క్యాంపస్ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యి నేను జాబ్కి వెళ్ళానండి. అక్కడ వాళ్ళు నాకు ట్రైనింగ్ ఇవ్వడం ద్వారా అక్కడ నేర్చుకున్నా. బట్ ఏంటంటే నాకు ప్రోగ్రామింగ్ గురించి అసలు లిటిల్ బిట్ ఆఫ్ నాలెడ్జ్ కూడా లేదండి. బట్ నేను ఇక్కడికి వచ్చిన తర్వాత క్లాసెస్ విన్న తర్వాత అసలు ఫంక్షన్స్ అంటే ఏంటి, వేరియబుల్స్ అంటే ఏంటి, ప్రోగ్రామింగ్ ఎలా రాయాలి, అవన్నీ నేను ఇక్కడే నేర్చుకున్నానండి. థ్యాంక్ యూ సార్ అండ్ థ్యాంక్ యూ మ్యామ్ ఫర్ గివింగ్ దిస్ గ్రేట్ ఆపర్చునిటీ ఫర్ మీ. అండ్ లాస్ట్ ఎగ్జామ్ సబ్మిషన్ అప్పుడు కూడా నాకు ఇక్కడ నెట్వర్క్ ఇష్యూ వచ్చి నాకు సరిగా సబ్మిట్ అవ్వడం లేదండి. అవ్వకపోతే నేను చాలా ట్రై చేసా, లాస్ట్ మినిట్ లో అయింది. బట్ నేను క్వాలిఫై అయ్యానో లేదో నాకు తెలియదు. కాకపోతే మాత్రం ఈ కోర్స్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుందండి. అందరికీ యూజ్ అవుతుంది. ఎందుకంటే ఈ పాండమిక్ ఇయర్, ఇప్పుడు ఈ పాండమిక్ టైంలో ఎవరింట్లో వాళ్ళు ఉంటున్నారు కరోనా ఇష్యూలో. ఈ కరోనా ఇష్యూ ఉండి కూడా మనకి ఇలా క్లాసెస్ చెప్పడం అనేది, ఇంత మందిని మెయింటైన్ చేయడం అనేది, నెట్వర్క్ ఇష్యూస్ ని సరి చేసుకుని అందరికీ అర్థమయ్యేలా చెప్పడం, ఒకవేళ ఎవరికైనా ఒక టాపిక్ అర్థం కాకపోతే మళ్ళీ ఆ టాపిక్ ని రివైజ్ చేసి మళ్ళీ చెప్పడం, చాలా అంటే చాలా బాగా కండక్ట్ చేశారు మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ అండ్ సార్ ఫర్ గివింగ్ దిస్ గ్రేట్ ఆపర్చునిటీ ఫర్ మీ. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ సాయి లక్ష్మి. ఇంకా ఎవరైనా షేర్ చేసుకోవాలనుకుంటున్నారా మీ ఎక్స్పీరియన్స్ ని? వెయిట్ శిరీష్. ఎవరైనా మాట్లాడాలి అనుకుంటే హ్యాండ్ రైస్ చేయండి, వాళ్ళని అన్మ్యూట్ చేస్తారు మేడం. ఓకే సార్. అక్కడ హ్యాండ్ రైస్ చేయండి, మేడం అన్మ్యూట్ చేస్తాను. గుడ్ ఆఫ్టర్నూన్ సార్ అండ్ మ్యామ్. అసలు నాకు పైథాన్ అంటే భయం ఉండేది ముందు. ఈ సెషన్స్ ఫస్ట్ నుంచి నేను వినడం వల్ల నాకు డేటా టైప్స్ నాకు సి వచ్చు అనమాట. పైథాన్ కి దానికి కంపేర్ చేస్తూ నేర్చుకున్నాను.
ఇప్పుడు నాకు కొంచెం ఫియర్ పోయింది. అండ్ దట్ టు నాకు ఇవి క్యాంపస్ ప్లేస్మెంట్స్ లో యూజ్ అవుతుంటాయి. నేను ఇప్పుడు ఫైనల్ ఇయర్. ఈ పాండమిక్ లో ఇలాంటి సెషన్స్ ఏపీఎస్ఎస్సి పెట్టడం వలన చాలా మందికి యూజ్ అవుతుంది. అది కాక ఇది ఫ్రీ కోర్స్ కనుక ఇంకా చాలా మంది ముందుకు వస్తుంటారు. ఇంకా ఇలాంటి సెషన్స్ ముందు ఫర్దర్ గా కండక్ట్ చేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. క్వాలిఫై మార్క్స్ 15 ఉన్నాయి, 15. సో ఇందాక మాట్లాడారు, చాలా థ్యాంక్ యూ అండి. ఇంకా ఇటువంటి ప్రోగ్రామ్స్ మేము కండక్ట్ చేయడానికి ఇంకా ట్రై చేస్తాము. ఇప్పుడు చాలా మంది ఫీడ్బ్యాక్ కూడా సజెషన్స్ కూడా రాయమని చెప్పాము మేము. సో దాంట్లో మోస్ట్లీ ఏమి ఇచ్చారంటే ఓన్లీ పైథాన్ రిలేటెడ్ కోర్స్, ఓన్లీ పైథాన్ మాత్రమే మాకు ఉండే విధంగా చూడండి సార్ అన్నారు. అలాగే క్లాసెస్ సంబంధించి అంటే ఫైల్ని ఆ డే ఇప్పుడు ఏం చేస్తారో అప్పుడే షేర్ చేయండి అని ఇచ్చారు. సో ఈసారి కొద్దిగా లేట్ అయిందండి, కానీ మీకు సంబంధించిన యూట్యూబ్ లింక్స్ అలాంటివన్నీ ప్రతి ఒక్కటి చేయడం జరిగింది. సో గూగుల్ డ్రైవ్ షేర్ చేశాను, ఇన్ఫార్మ్ చేస్తాను. ఇంకా ఎవరన్నా మాట్లాడాలనుకుంటే మాట్లాడచ్చు. Respected sir and respected madam, this is Manasa from Vijayanagaram. ఈ పైథాన్ క్లాస్ అనేది ఆల్రెడీ ఒకసారి కండక్ట్ చేశారు. నేను ఇప్పుడు డిగ్రీ ఫైనల్ ఇయర్ కంప్లీట్ అయింది. అలానే క్లాసెస్ కండక్ట్ చేయడం వల్ల లాక్డౌన్ టైంలో ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితి. సో ఇలా ఆన్లైన్ క్లాసెస్ కండక్ట్ చేయడం వల్ల మాకు చాలా యూజ్ అవుతుంది. అలాగే నేను ఫైనల్ ఇయర్ కాబట్టి క్యాంపస్ ఇంటర్వ్యూస్ లో సెలెక్ట్ అయ్యాను. ముందే పైథాన్ నేర్చుకున్నాను, మళ్ళీ ఇప్పుడు కూడా డేటా సైన్స్ నేర్చుకోవడం వల్ల ఇంకా స్కిల్స్ అనేవి చాలా ఇంప్రూవ్ అవుతున్నాయి. ఇలా స్కిల్స్ ఇంప్రూవ్ అవ్వడం వల్ల మనం నెక్స్ట్ సెలెక్ట్ చేసుకునే కెరియర్ లో కూడా చాలా యూజ్ అవుతుంది. థ్యాంక్ యూ సార్ ఫర్ కండక్టింగ్ ఆల్ ది క్లాసెస్ టు us. థ్యాంక్ యూ మేడం. అంతేనండి, సెషన్ క్లోజ్ చేద్దాము. సో మీకు ఆ డేటా సైన్స్ సంబంధించి నేను వాట్సాప్ గ్రూప్లో లింక్ ఇంకోసారి షేర్ చేస్తానండి. సో మీరు దాంట్లో వచ్చేసి మేబీ 4th ఆగస్ట్ అని డేటా సైన్స్ స్టార్ట్ అవుతుందని ఇచ్చింటారు. అది తప్పని 16th కానీ అది పోస్ట్ పోన్ అయింది. అటువంటి ఏమైనా అప్డేట్స్ ఉంటే ఖచ్చితంగా మీకు షేర్ చేస్తాను. ఎందుకంటే రిజిస్ట్రేషన్ చాలా మంది ఇంకా చేసుకుంటున్నారు, అందుకని 3rd కానీ 4th కానీ స్టార్ట్ చేయాల్సింది మిస్ అయిపోయింది. అటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉంటే మీకు మనకు వాట్సాప్ గ్రూప్స్ ఉన్నాయి కదా, అందులో కన్ఫర్మ్గా షేర్ చేస్తాను. సర్టిఫికేట్ నేను ఒకసారి కనుక్కొని మీకు ఏ విధంగా వస్తుంది అనేది చెప్పి చేస్తాను. క్లాస్కి సంబంధించిన లింక్స్, ఆ తర్వాత షెడ్యూల్ అనేటివి మీకు మెసేజ్ మాత్రం వస్తుందండి. సునీల్, ఇంతవరకు నువ్వు జాయిన్ అవ్వలేదా వాట్సాప్లో? ఇవి ఏంటి అంటే మీరు రిజిస్ట్రేషన్ ఫామ్ ద్వారా వెళ్తే స్టూడెంట్ లాగిన్ నుంచి చేస్తే ఓన్లీ 1 ప్రోగ్రామ్ మాత్రమే యాక్సెప్ట్ చేస్తుందండి, ఈఎస్సీ అకాడమిక్ స్టూడెంట్స్. ఎందుకంటే మీకు ఒక లాగిన్ ఇచ్చింటారు కదా అకాడమిక్ స్టూడెంట్స్, సో వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేసి ఉంటారు. సో అందుకనే ఒక ప్రోగ్రామ్ మాత్రమే సెలెక్ట్ అవుతుంది. అప్డేట్ చేశానండి, సాటర్డే నోట్స్ అండ్ లింక్ కూడా అప్డేట్ చేశాను. సో దీంట్లో కూడా వాట్సాప్ గ్రూప్లో బాయ్స్ తర్వాత ఇద్దరు రెండే దాంట్లో ఒకే దాంట్లోనే ఉన్నారు. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే అట్లా ఎగ్జిట్ అవ్వండి. సో బాయ్స్ కూడా గర్ల్స్ దాంట్లో ఉండడం చూసాను నేను. ఒకసారి వాళ్ళు
మీకే తెలిసింటుంది కదా 2 గ్రూప్స్లో ఉండాలి ఎవరు. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఎగ్జిట్ అవ్వండి మీరు, నో ఇష్యూస్. ఓకేనా? ఫీడ్బ్యాక్ అందరు ఫిల్ చేశారా? ఎవరైనా ఫీడ్బ్యాక్ ఫామ్ ఫిల్ చేయకుండా ఒకసారి నేను ఇంకోసారి ఫీడ్బ్యాక్ షేర్ చేస్తాను. సో ఎగ్జామ్ కొద్దిమంది లేట్ వచ్చారు కదా, సో డైరెక్ట్ వాళ్ళు ఎగ్జామ్ రాశారు చాలా మంది నాకు తెలిసి. వాళ్ళు ఫీడ్బ్యాక్ ఫిల్ చేసి ఉండకపోవచ్చు. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఫిల్ చేయండి. మెయిల్స్కైనా సెండ్ చేస్తారండి, మెయిల్స్కే సెండ్ అవ్వచ్చండి. ఓకేనా? ఖచ్చితంగా నేను గ్రూప్లో అయినా ఏదైనా మీకు ఇన్ఫర్మేషన్ అయితే కన్ఫామ్గా షేర్ చేస్తానండి, నో ఇష్యూస్. మీ మెయిల్స్కి సెండ్ చేయొచ్చు, మీ మెయిల్స్కే వస్తాయండి, సెండ్ చేస్తాను. ఆ ఫీడ్బ్యాక్ ఎవరైనా ఫిల్ చేయకుండా ఫిల్ చేస్తాను. ఓకేనా? ఫిఫ్టీన్ అండి క్వాలిఫై మార్క్స్. ఏమి ఇష్యూ అండి స్వప్న గారు మీకు? సో సాటర్డే సండే హెల్ప్ లైన్ అవి వర్క్ అవ్వకపోవచ్చు, ఎందుకంటే బక్రీద్ ఒకటి, ఎస్టర్డే సండే. సో ఈరోజు ఒకసారి ట్రై చేయండి స్వప్న గారు. సో ఈ రోజుతో షెడ్యూల్ అనేది ఎండ్ అయిపోతుందండి. వాట్సాప్ ఇంకా అటెండ్ అవ్వలేదు. ఏం ఇష్యూస్ లేకుంటే ఎండ్ అవ్వండి, నో ప్రాబ్లం. మేడం మీరేమని చెప్పేది ఉందా మేడం? సార్ లేదు సార్, అయిపోయిందా మేడం? నథింగ్. ఓకే. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి అందరికీ. సో ప్రతి ఒక్కటి మీరు అందరూ ఏమి ఇబ్బంది కలుకోకుండా అందరూ బాగా రెస్పాండ్ అయ్యారు. మీ ఇష్టం అండి, వాట్సాప్ గ్రూప్ అనేది మీ ఇష్టం, జాయిన్ అవుతే అవ్వండి, ఏమన్నా అప్డేట్స్. ఖచ్చితంగా మెయిల్కి వస్తుందండి సర్టిఫికేట్, మీరు భయపడే పనే లేదు. క్వాలిఫైడ్ వాళ్ళకి కన్ఫామ్గా సర్టిఫికేట్ మెయిల్కి ప్రొవైడ్ చేస్తారు, మీరు దాని గురించి టెన్షన్ పడకండి. అంతకంటే మా నంబర్స్ మీతో ఉన్నాయి కదా, కాంటాక్ట్ కూడా అవ్వండి. అంత ఇష్యూ కూడా రానివ్వం మేము, ఓకేనా? మీకే సెండ్ చేస్తారు. ఒక 2 డేస్లో కానీ వచ్చేస్తుందండి, 2 డేస్. ఓకేనా? అవునండి.
ప్రదీప్, అది నీ ఇష్టం ప్రదీప్. యూ కెన్ కంటిన్యూ డేటా సైన్స్ ఆర్ ఎనీ అదర్. అది నీ ఇంట్రెస్ట్ కదా. ఓకేనా? ఇక్కడ ఎగ్జామ్ ఎవరు రాస్తారో ఎవరు క్వాలిఫై అవుతారో వాళ్ళ మెయిల్స్ మీరు ఇచ్చారు కదా, ఆ మెయిల్స్కి మీ సర్టిఫికేట్ అనేది జనరేట్ అవుతుంది. మీ మెయిల్స్కి సెండ్ చేస్తాం. నీ ఇష్టం, ఏదైనా జాయిన్ అవ్వచ్చు. సెషన్ ఏం చేస్తున్నాను. థ్యాంక్ యూ ఆల్. టేక్ కేర్. హ్యావ్ ఎ గుడ్ డే. శ్వేత గారు ఏదో అడిగారు, ఏదో 1 minute అన్నారు. ఏం చెప్పండి. $15. Data science registration link we will share in WhatsApp.
మీరు ఏ క్లాసెస్ అయినా అటెండ్ అవ్వచ్చు అండి, సైబర్ ఏదైనా కూడా ఏపీఎస్పీసీ ట్రైనింగ్స్, ఎటువంటి ట్రైనింగ్స్ అయినా మీరు అటెండ్ అవ్వచ్చు ఇంట్రెస్ట్ ఉంటే. మేడం ఏం చేసాను మేడం? ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ ఆల్.